దేవుడు ధనవంతుడి గురించి ఎలా బోధించారు? లోక 18:25లో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడి కంటే సూది బెజ్జంలో వంటే దూరట సులభమని చెప్పింది. దేవుడు ధనవంతుడి గురించి ఇంత ఖండితంగా బోధించారు. ధనవంతుడు పరలోకం వెళ్లాలంటే అది చాలా కష్టమని దేవుడు ప్రవశించారు. కానీ పరలోకం ధనవంతుడు ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆ వ్యక్తి పరలోకం ఏం చేస్తే వెళ్ళాడో, ఏ పని చేస్తే ఆ లోకం చేరుకున్నాడో ఈ వీడియోలో ప్రవచనం చదివి తెలుసుకుందాం. ముందర ధనవంతుడు పరలోకం ఇంటికెళ్లడో, ధనవంతుడు పరలోకం చేరుడు కంటే సూది బెజ్జంలో దూరడం సులభమని దేవుడు ఎందుకు చెప్పాడో ఇద్దరు ధనవంతుల గురించి తెలుసుకుందాం. మత్తయి 19:16లో ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేమించి కార్యములు చేయాలని ఆయన అడిగారు. మంచి కార్యం నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశించి కోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని, అర్హత్య చేయవద్దు, వ్యభిచారింపకూడదు, దొంగిలింపకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఈ తల్లిదండ్రులు సన్మానించమని దేవుడు ఆ యవ్వనుడితో చెప్పినప్పుడు ఇవన్నీ చేస్తూనే ఉన్నానని చెప్పాను. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్మని దేవుడు చెప్పగా, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను ఎంబడింపమన్నాడు దేవుడు. అయితే ఆ యవ్వనుడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్లిపోయాను. మరొక ధనవంతుని చూస్తే లోక 16:19లో ధనవంతుడు ఒకడుండెను. అతడు ఉదరంగు బట్టలను, సన్నపునార దుస్తులను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుతూ తను జీవించాడు. తను ఇట్టాసారంగా బ్రతికాడు. ఇతడు అబ్రహాం సంతానం చెందినవాడే. ఇతడు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోయాడని ఈ ప్రవచనం వివరిస్తుంది. ధనవంతుడు పరలోకం ఎందుకు రాడంటే అతడు దేవుని యందు దక్కించుకొనలేడు. ధనవంతుడు సుఖభోగాలు వదులుకోలేడు. అందుకనే దేవుడు ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఎంతో దుర్బలమని చెప్పాడు. మరి పరలోకం వెళ్ళిన ధనవంతుడు ఎవరంటే లోక 19:1లో మనకు కనిపిస్తుంది. ఆయన సంసరించుచు వేరొక పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుస్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరిని చూడగోరెను. ఇతడు సుంకపుదారుడు అంటే వడ్డీ వ్యాపారస్తుడు. ఇతడు ధనవంతుడు. ఇతడు యేసును నమ్మి విశ్వసించి తన ఆస్తిలో సగం బీదలకిచ్చెను. ఇతడు ఎవని యొద్ద వడ్డీకి తీసుకున్నాడు వారికి 4 అంతలుగా పంచిపెట్టాడు. జక్కయ్య గురించి యేసే సాక్ష్యమిచ్చాడు. లోక 19:9లో అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ వీడియోలో మనం తెలుసుకున్నది, ఒక ధనవంతుడు పరలోకం చేరుట దేవుడు దుర్బలమన్నాడు, అంటే ఎంతో కష్టమన్నారు. కానీ జక్కయ్య అనే ధనవంతుడు తన ఆస్తినంతా అమ్మి బేదలకిచ్చి తాను దేవుని నమ్మి పరలోకం వెళ్ళాడు. గాడ్ బ్లెస్ యు.